వెల్కమ్ టు ఐ డ్రీమ్. అయితే ఇటీవల కాలంలో కేరళ రాష్ట్రంలో జరిగిన సంఘటన ఒకటి సంచలనం రేపింది. అదేంటంటే పెట్రోల్ బంకుల్లో కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో ఒక టీచర్ రాత్రి సమయంలో 8 గంటల సమయంలో ఆమె పెట్రోల్ బంకు వెళ్ళి డీజిల్ కొట్టించుకున్న తర్వాత వాష్రూమ్కి వెళ్దాం అనుకుంది. అక్కడికి వెళ్ళేసరికి లాక్ చేసి ఉంది. ఆ సిబ్బంది సరైన సమాధానం చెప్పలేదు, లేదు వెళ్ళిపోయారు, తాళాలేసిందని చెప్పింది. దీంతో ఆమె ఎడ్యుకేటెడ్ కాబట్టి వినియోగదారుల ఫోరంలో పిటిషన్ అయితే వేసింది. ఉండాల్సిన సదుపాయాలు ఉండట్లేదు, మాకు నష్టం జరిగింది అని చెప్పి. అది టేకప్ చేసిన కోర్టు సంచలన తీర్పిచ్చింది. 1,65,000 రూపాయల అక్షరాల జరిమానా విధించింది. అయితే మనలో ఎంతమందికి తెలుసు పెట్రోల్ బంకులో కనీస సదుపాయాలు ఏమేమి ఉండాలి? వాష్రూమ్స్ అయితే ఏంటి, ఫ్రీ ఎయిర్ అయితే ఏంటి, తర్వాత పోతే ఫాస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఏంటి, చల్లని నీరు, ఎండాకాలం అయితే చల్లని నీరు, జనరల్గా అయితే త్రాగునీరు, ఇవన్నీ ఉండాలన్న విషయం చాలామందికి తెలియదు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఒక పెట్రోల్ బంక్లో ఉన్నాం. ఈ బంక్లో అసలు ఏమేమి వసతులు ఉన్నాయి, వాళ్ళు ఈ సంఘటన జరిగినాక పెట్టిరా, అంతకుముందు పెట్టిరా, వాళ్ళకి అసలు ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు మొన్న కేరళలో ఇన్సిడెంట్ జరిగింది. పెట్రోల్ బంక్లలో, డీజిల్ బంక్లలో కనీస సదుపాయాలు లేనందుకు ఒక టీచర్ కంప్లైంట్ చేస్తే 1,60,000 ఫైన్ పడింది. అయితే మీకు తెలుసా ఈ బంక్లలో ఫ్రీ సర్వీస్ గురించి ఏముంటాయి ఏమని తెలుసా? ఇక్కడ వాష్రూమ్స్ కానీ, నెక్స్ట్ వాటర్స్ కానీ ఫ్రీ సర్వీస్ ఉండాలి సార్. అంటే వచ్చినటువంటి కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత బంక్ మేనేజ్మెంట్ ఉంటుంది కంపల్సరీ. కాబట్టి అవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత బంక్ మేనేజ్మెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చూసినట్లయితే లాంగ్ డ్రైవ్ నుంచి వస్తున్నట్టున్నారు. మీకు వచ్చే మార్గంలో మిగతా అన్ని బంకులు అన్ని సర్వీసులు కనిపించినాయి. మాకు ఎక్కడైతే ఇబ్బంది కలగలేదు సార్. బంక్లో వాష్రూమ్స్ కానీ, వాటర్ కానీ మాకు ఇక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. మాకు అనుకున్నటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేశారు బంకులో. అయితే మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళైనా సరే, సీనియర్ డ్రైవర్స్ అయినా, లైసెన్స్ వాళ్ళందరికీ అవగాహన అవుతుంది. బంకులలో కనీస సదుపాయాలు ఏమేమి ఉంటాయనే వాటి మీద ఉంది. కానీ వాళ్ళ అవసరం మేరకే వాడుకుంటున్నారు. ఎక్కువ మందికి తెలియని వాళ్ళకి మాత్రం ఎంతో మాకు తెలియలే అని ఒక పల్లెటూరు జనం కానీ వేరే వాళ్ళు మాత్రం పట్టించుకునే పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ బంక్లో ఉండాల్సిన అన్ని సదుపాయాలు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. నమస్తే అండి. నమస్తే. ఈ పెట్రోల్ బంకులలో ఫ్రీ సర్వీసులు ఉన్నాయి, ఏమేమి ఉంటాయో తెలుసా మీకు? తెలుసు అండి. ఏముంటాయి? వాటరు, మధ్య పోస్తారు, ఇక గాలి మిషన్ ఇవన్నీ ఫ్రీగా పెడతారు. ఈ వాష్రూమ్స్ ఇట్లా ఉంటాయి, అవి కూడా పెడతారు. వాడుతున్నారా మీరు ఎప్పుడన్నా? వాడుతున్నాం. మా ఇప్పుడు ఇక్కడ మీరు పని చేస్తున్నారు కదా, వచ్చిన కస్టమర్స్ ఎవరన్నా ఫ్రీ సర్వీస్ గురించి వాళ్ళు అడుగుతుంటారా? మీరే ఉన్నాయి వాడుకున్నా చెప్తూనే ఉంటాం సార్. ఫ్రీ ఎయిర్, వాష్రూమ్స్, వాటర్ ఉన్నాయి అని చెప్తాం. తర్వాత మీరు ఎక్స్ట్రా కార్ అద్దాలు క్లీన్ చేస్తున్నారు లిక్విడ్ తోనే, దానికి ఏమైనా సర్వీస్ తీసుకుంటారు? ఏం తీసుకోం సార్. అంటే వాళ్ళు ఏమైనా టిప్ ఇచ్చినా తీసుకోరా? వాళ్ళు ఇస్తే వాళ్ళ ఇష్టం మేరకు తీసుకోండి అంటేనే తీసుకుంటాం, లేకుంటే ఎలిజిబుల్ కాదు సార్. అయితే మొత్తం అయితే అన్ని ఫ్రీ సర్వీస్. అన్ని ఫ్రీ సర్వీసే. అయితే ఇప్పుడు మనతో పాటు ఈ బంక్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, వీళ్ళ కండిషన్స్ ఏమున్నాయి, వీళ్ళు అదనంగా ఏమైనా చేస్తున్నారా, కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉందని. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు వెంకన్న. బాడులపల్లి హెచ్పి పెట్రోల్ బంక్ మేనేజర్ నేను. మా హెచ్పి బంకుల్లో ఐఓసి కంటే, భారత్ పెట్రోలియం కంటే ఎక్కువ ఫెసిలిటీస్ మా బంకుల్లో ఉంటాయి. వాష్రూమ్స్ 100% నీట్గా ఉంటాయి. ఫ్రీ హెయిర్, ఫ్రీ వాటరు, ప్లస్ అదనంగా మేము ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే కార్లు వచ్చినప్పుడు వైపర్ తోటి గ్లాస్ క్లీన్ చేస్తాం. మా సర్వీస్, మా ఎక్స్ట్రా సర్వీస్ అది ఫ్రీ సర్వీస్. ఫ్రీ సర్వీస్, అది నో కాస్ట్. మా వర్కర్స్ కూడా చాలా రెస్పెక్ట్గా ఉంటారు. ప్లస్ పబ్లిక్ కూడా మా హెచ్పి కంపెనీ మీద నమ్మకం బాగుంటుంది. మా బంకు ఎక్కువ పబ్లిక్ వస్తుంటారు కాబట్టి. అదేవిధంగా మా వర్కర్స్ రెస్పెక్ట్ కూడా మర్యాద ఇచ్చి మాట్లాడడం, అదేవిధంగా పైసలు తీసుకునేటప్పుడైనా ఇచ్చేటప్పుడైనా రెస్పెక్ట్గానే ఉంటారు. చాలా బాగుంటుంది. మాకు ఫైర్ సేఫ్టీ ఉన్నది, అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉంటాయి మా బంకులో. కేరళలో పెట్రోల్ బంక్లో వాష్రూమ్స్ లేవని భారీ ఎత్తున ఫైన్ పడింది, మీకు తెలుసా? నేను మీడియాలో చూసినండి. కేరళ రాష్ట్రంలో ఒక బంకులో 1,60,000 రూపాయలు వాష్రూమ్స్ తాళం వేసినని చెప్పేసి ఫైన్ వేయడం జరిగిందంట. అయితే అన్ని కంపెనీల బంకులు ఒక రకం ఉంటే, హెచ్పి కంపెనీ యాజమాన్యం ఒక రకం ఉంటుంది. నెలకు 2 times లేదా 3 times ఇన్స్పెక్షన్ చేస్తారు. మా వాష్రూమ్లలో నీటు లేకుంటుంటే 100% ఫైన్ వేస్తారు. మా ఓనర్లైనా, మా కంపెనీ వాళ్ళైనా చాలా సీరియస్గా ఉంటారు. కాబట్టి ప్రతిరోజు స్వీపర్ 100% దానికి సంబంధించిన వాష్రూమ్ సంబంధించిన మెటీరియల్ వేసేసి క్లీన్ చేయాల్సిందే. ఉదయం, సాయంత్రం 2 times చేస్తారు. కాబట్టి వాష్రూమ్ దగ్గర మేము ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఎనీ టైం 24 hours నీట్గానే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందండి, ఆఫీసులు ఉంటుంది. ఎవరికైనా మా వర్కర్లకు కానీ, లేకపోతే వచ్చే కస్టమర్లకు కానీ ఏదైనా చిన్న చిన్న దెబ్బ లాంటివి, లేకపోతే ఇంకేదైనా ఉన్నా కూడా మా దగ్గర ఐడిన్ కానీ, లేకపోతే ఐడిమెంట్ కానీ,
ఇప్పుడు మీ కస్టమర్లు అంటే వచ్చి పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటేనే వాష్రూమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా, ఎవరైనా వచ్చి వాడుకోవచ్చా? హైవే మీద పోయేటోళ్ళు ఎవరు వచ్చినా సరే మా పెట్రోల్ బంకుల ఆగి వాటర్ తాగొచ్చు, ఎయిర్ పెట్టుకోవచ్చు, వాష్రూమ్ పోవచ్చు. మేము ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఇవ్వలేదు. రెండోది ఫ్రీ ఎయిడ్, ఫస్ట్ ఎయిడ్ దానికి సంబంధించి కూడా బయట వ్యక్తులు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మా దగ్గర పెట్రోలు డీజిల్ క్వాంటిటీ క్వాలిటీ రెండు 100% ఇస్తున్నాము. ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. మా బంకులో వచ్చి 100% పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్ చేసుకోవచ్చు. మాది గ్యారెంటీ. ఇది ఈ యొక్క హెచ్పి పెట్రోల్ బంక్ గురించి వారైతే వారి యాజమాన్యం వాళ్ళ కంపెనీ చాలా పర్ఫెక్ట్ నియమ నిబంధనలు పెట్టేసి చెకింగ్ కూడా చేస్తూ ఎప్పటికప్పుడు గమనిస్తుంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ కార్తికేయతో నాగేంద్రచారి, మాడుగులపల్లి.